ఈ పెళ్ళి నేను బాగా గమనించాను. పెళ్ళి ఎందుకు చేసుకుంటారు జనాలు, ఏంటి ప్రాబ్లం ఏంటి అంటే, మనకేదో వయసు వచ్చేసిందని చేయడము, లేదా ఇంట్లో వాళ్ళు వీడికి పెళ్లి చేసేయాలనుకోవటం కాదు. పెళ్ళి ఎందుకు చేయాల్సి వస్తుందంటే బికాజ్ ఆఫ్ రిలేటివ్స్. మీ వాడికి ఇంకా అవ్వలేదా, వాడు 7వ తరగతిలో కొట్టుకోవడం మొదలుపెట్టాడు. అప్పుడు చేస్తే 10 మందికి అనేవాడు. ఇప్పటికీ అవ్వలేదా అంటే ఆడు చేసుకోవాలనుకోవట్లేదు, వాడికి ఇంకా అవ్వలేదా. కొంతమంది రిలేటివ్స్ ఎలా ఉంటారంటే 30-35 వచ్చేస్తే వీడికి లేదని చెప్పేస్తారు బయటకు వెళ్ళిపోయి. రావు గారి అబ్బాయికి లేదు చేసుకో. రిలేటివ్స్ ఎప్పుడు పూర్తిగా మాట్లాడరు పెళ్లి విషయాలు, మీరు గమనించండి. లిఫ్ట్లోకి వెళ్తే కట్ అయ్యి వస్తుంది వాయిస్, అయినా హలో అని అరుస్తూ ఉంటారు. ఈయన కొడుకులు ఇంటికి వస్తారు, వచ్చి ఈడు మన ఏ వయసులో ఉంటే ఆ క్వశ్చన్ అడుగుతాడు. ఇంటికి వస్తే బాబా పాప పుట్టింది, ఏ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు, ఏరా ఏమవుతావు, పెద్ద ఏమవుతా. వాడికి ఆస్ట్రోనాట్ అంటాడు, స్పెల్లింగ్ కూడా రాదు వాడికి. ఏమవుతా కొంచెం పెద్దడైంది అనుకో, బాగా చదువుకోవాలరా ఐఏఎస్. వీడు చెప్పేస్తాడు, వీడి జీవితంలో ఐఏఎస్ అసలు పుస్తకాలు అంటుకొని ఉన్నాడు, వీడు చెప్పేస్తున్నాడు ఐఏఎస్ అయిపోవాలి. చూడు రిక్షా వాళ్ళ కొడుకు ఐఏఎస్. నువ్వేమయ్యావు అంకుల్, వచ్చి వారానికి కోసం వచ్చి తిందేస్తున్నావు, నీ సంగతి ఏంటి, నువ్వెక్కడి నుంచి అని అడగలేము చిన్నపిల్లలు. కొంచెం పెద్ద ఎరా ఎంసెట్ ర్యాంక్ ఎంత, ఎంసెట్ ర్యాంక్ నీ కూతురు ఎంతమందితో తిరుగుతుందో తెలుసుకో ఫస్ట్, దానికి ఒకటి చెప్పమంటావా. ఎంసెట్ ర్యాంక్ అడుగుతాడు వీడు వచ్చి వెంటనే. ఇప్పుడు పెళ్లి విషయం ఇవన్నీ నీట్గా అడిగాడు కదా, పెళ్లి విషయం ఎలా అడుగుతాడు, మనల్ని అడుగుతాడు. మనం ఇటుంటే పేరెంట్స్తో మాట్లాడుతుంటే ఇలా చేసి చూస్తున్నారా అంటే సంబంధాలు చూస్తున్నారా అని, నన్ను చూడమంటారా అనరు, చొరవ చేసుకో. మన వాళ్ళు ఉన్నారు, చెప్పేస్తాడు. వీడు పర్మిషన్ అడిగితే ఇంటికి రావద్దంటాం కదా, రమ్మంటారా అంటే వద్దులేండి బయటకు వెళ్తాం అంటాం కదా, అడగకుండా ఇదే చేసేదాన్ని. మనోళ్ళే ఇంతవరకు వస్తే పర్లేదు, లాస్ట్లో ఓ డైలాగ్ వేస్తాడు. ఈ జనరేషన్కి మనం ఏం చూస్తామండి, వాళ్ళే చూసేసుకుంటారు. అప్పుడు వెంటనే డాడీ మన వైపు చూస్తాడు, ఉందా అంటే పర్లేదు, ఏమన్నా ఉందా అంటే పర్లేదు. డాడీ కన్నా ముందు ఈడంటాడు, ఏం బాబు పెళ్లి చేసుకుంటావా అంటాడు. ఈ ఎర్రిపుకు, ఐమ్ సారీ టు యూస్ కైండ్ ఆఫ్ వర్డ్స్, వెంటనే సిగ్గుపడతాడు ఇలాగే ఈడులాగా అంటాడు. సిగ్గుపడుతున్నాడే చేసేయచ్చు, సిగ్గుపడుతున్నాడంటే చేయడం ఏంట్రా బ్యావకు. వాడు వచ్చి అవును అంకుల్ ఇంతకాలం ఒంటరిగా నేను ఎందుకు ఉండాలి, నాకుంటూ ఒక తోడు కావాలి కదా అంటే ఒక క్లారిటీ ఉన్నట్టు. వాడికి ఏం బాబు పెళ్లి చేసుకుంటావా అంటే ఏం బాబు దెబ్బలేస్తావా అన్నట్టు వినిపిస్తుంది. సిగ్గుపడికి ఏం చేస్తాడు, పెళ్ళి అంటే 3 రాత్రులు నాగార్జున అనుకుంటాడు. ఆడికి తెలియని విషయం ఏంటంటే ఆ తర్వాత పెద్ద అరణ్యవాసం ఉంటుంది. ఈ 3 రోజులకి కోసం వాడు మొత్తం జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకుంటాడు. కొంతమంది అంకుల్స్ ఇంటికి వచ్చి అమ్మాయిలు, ఏమ్మా కానిచ్చేద్దాం, ఏం కానిస్తావురా బాబు, కానిచ్చేద్దామా అంటే ఆ పిల్ల సైలెంట్గా తల దించుకుంటారు. మౌనం అర్ధాంగీకారం అన్నారు పెద్దలు. ఈడి గుర్తు కింద 60 ఏళ్ళు ఉంటాయి, ఈడు పెద్దలు అంటున్నాడు. వీడికన్నా పెద్దోడు ఎవడుంటాడు, వాళ్ళు బతుకుంటాడే లేదు అసలు. వీడు మౌనం అర్ధాంగీకారం. ఇప్పుడు మీరున్నారండి, మీలో సగం మంది మంచివాళ్ళు అంటే మిగతా సమయం అని అదే కదా, మౌనం అర్ధాంగీకారం అంటున్నాడు ఈడు. అంటే సగమే ఒప్పుకుందరా ఎరుపుగా అనే విషయం వీడికి అర్థం కావట్లేదు, చిన్న లాజిక్ మిస్ అయ్యాడు వీడు. మౌనం ఉంటే చేసేచ్చు పెళ్ళి, ఏమన్నా అయిపోతుంది. ఈ రిలేటివ్స్కి వాడి జీవితం కన్నా పక్కనోడి జీవితం ఎలాగుంది అని తెలిసేసుకునే కుతూహలం చాలా ఉంటుంది. ఇది నాకు 7th క్లాస్లో తెలిసింది. చెప్పే కదా అంకుల్ ఏమవుతా, ఏ క్లాస్, ఏ స్కూల్, బాగా చదువుకుంటున్నావా. ఈడు ఒకసారి ఆడి కొడుకుని తీసుకురావడానికి నన్ను స్కూల్కి తీసుకెళ్ళాడు. వాడు 8th క్లాస్, ఏ సెక్షనో తెలియదు వీడికి.
ఈడు నా వయసు ఎంత, నేను ఈ స్కూలు, నాకు ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి, నా ఆతులు ఎన్ని ఉన్నాయి కూడా తెలిసి వీడి సొంత కొడుకు అదే అదే ఏదో ఒకటి వీళ్ళకి జోక్ అవసరంలా. ఆ భూతే ఉంది, మళ్ళీ చెప్పాలి, రిపీట్ చేయవా ప్లీజ్. అబ్బా ఎంత వినసొంపుగా ఉందో. యాక్చువల్లీ ఐ డోంట్ వాంట్ టు యూజ్ దట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్, బట్ ఏంటంటే సిచ్యువేషన్ అలాంటిది. ఇప్పుడు వీడికి అన్నీ తెలుసు. వీడి కొడుకు పోనీ ఎక్కడున్నాడు అడగచ్చు కదా, లేదు చాలా కాన్ఫిడెన్స్ ఎక్కువ, ఓవర్ కాన్ఫిడెన్స్. 8th ఏకి వెళ్ళిపోదాం, 8th ఏకి వెళ్ళాం, అక్కడ లేడు. బికి వెళ్ళాం, లేడు. సికి వెళ్ళాం, లేడు. డికి వెళ్ళాం, లేడు. ఇంకా లాస్ట్ గుండె గుర్తులోకి వచ్చింది వాళ్ళ డాడీకి. ఈడేంట్రా బాబు, ఈడు ఇక్కడ కూడా. ఈకి వెళ్ళాం, ఈలో లేడు. అది ఈ స్కూలేనా రెడీ? నాకు డౌట్ వచ్చింది. వాడు 8th క్లాస్లోనే స్కూల్ ఎగంగాడు. ఈ నా దగ్గరకు వచ్చి పేరెంట్స్ మాట బాగా వినాలమ్మా, పేరెంట్స్ మాట వింటే గొప్ప వాళ్ళు అవుతాడు. వాడు బాగా విన్నాడు. వాడిని ఇలా రిలేటివ్స్ అంటే నాకు చాలా చిరాకండి. వల్చర్ నా కొడుకులు, నాట్ బంధువులు, రా బంధువులు. పీక్కు తింటూ ఉంటారు అన్నమాట. ఎప్పుడు పెళ్ళి ఒక బాగున్నాడు, రా పార్టీ ఎప్పుడు ఎత్తున్నావు, పెళ్లి చేసుకో. నీకు పార్టీ ఇవ్వడానికి నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలి? జస్ట్ ఆస్కింగ్. కావాలంటే 500 వేస్తారు, 2 బీర్లు కొనుక్కొని పడిపో. మనోడికి చేసేయాలి. ఈడి పెళ్ళికి కూడా అంత కసిగా ఉండు, చేసేసుకోవాలి అని. కానీ పక్కనోడి పెళ్ళి మాత్రం ఈడే చేసేయాలనుకుంటాడు. బహు దైత్య పేదలు ఉంటారు అనమాట. ఒకసారి అడిగా మా మమ్మీని, జనరల్గా అసలు ఎందుకు పెళ్లి చేస్తారు మమ్మీ? ప్రాబ్లం అంటే ఏంటి అసలు? ఏ వయసులో జరగాల్సిన ముచ్చట విన్నావైతే బాగా జరిగిందా మరి ముచ్చట? ఎవడో ఆన్సర్ చేస్తాడు అనుకున్నాను. ముచ్చట్లు బాగా తెలుసు అన్నకి. బాగా ఎన్ని అకౌంట్లు ఉన్నాయి? గ్రామీణ బ్యాంక్ అకౌంట్లు కూడా వదలలేదు అన్నీ. పిన్ కార్పు. ఓ వెరీ నైస్. అదండి, అవన్నీ అప్పుడండి. ఇప్పుడు మారి ఇంకా నయం, ఏ తీవ్రవాదం అనలేదు. థ్యాంక్ యూ. మా ఫ్రెండ్ వాడు ఉన్నాడు. వాడు కాన్సెప్ట్ ఏంటంటే, ఇట్లా దేనికైనా వెళ్ళాం అనుకో, రెస్టారెంట్ అండ్ బార్ అలాంటి వాటికి వాడు ఒక 90 తెచ్చుకుంటాడు పాకెట్లో. తెచ్చుకొని అంటే అడిగి పేరు ముషారఫ్, వాడి పేరు. వాడి కాన్సెప్ట్ ఏంటంటే, మేము పెట్టిన పేరు అది. వాడు వస్తాడు, వచ్చిన తర్వాత అందరూ తాగుతూ ఉంటే చెప్తాం అనుకుంటే అవసరం లేదు, గ్లాసులు అడుగుండి కలుపుకొని తాగేస్తాను. ఇలా మేము ఒక 4-5 సార్లు చేసాం. 5వ సారి CCTVలో దొరికిపోయిన తర్వాత ఒక్కడనే సైడ్ చేసి కొడేశారు జనాలు. ఆ దాబా వాళ్ళు, మా కాలేజ్ వాళ్ళు అనమాట పెట్టింది. సో ఇది ఎందుకు చెప్తున్నా, టెర్రరిస్ట్. సేమ్ రిలేటివ్స్ కూడా అలాగే బిహేవ్ చేస్తారు. ఓ బాంబ్ వేసి తింగేస్తారు. నేనేదో మందులో ఎక్కడో పిత్తే, నాకు 2 సబ్జెక్టులు ఉండిపోయినాయి. వాడి డైరెక్ట్ తీసుకెళ్ళిపోయి, మీ వాడికి కంప్యూటర్ సైన్సా ఏంట్రా అది, 2 సబ్జెక్టులు ఉండిపోయినాయి అన్నాడు. నాకు మా డాడీని ఆల్రెడీ 2 సార్లు అడిగా ఫీజు కట్టాలని, అవి వాడేసాను వేటుకో. ఇప్పుడు మా డాడీకి డౌట్, వీడు 2 సార్లు రాసి ఫెయిల్ అయ్యాడా లేకపోతే ఆ డబ్బులు వాడేసాడా అని. అలా ఉంటుంది. ఈ రిలేటివ్స్తో బాధపడలేక పేరెంట్స్ ఏం చేస్తారంటే, మ్యాట్రిమోనీ ప్రొఫైల్లో మన ఫొటోస్ పెడతారు. అందులో సాంప్రదాయని, సుప్పిని, శుద్ధ పూసని ఫోటోలు ఉంటాయి. అది చూస్తే నేను పెళ్లి చేసుకొని ఉంటుంది, అలాంటి ఫొటోస్ పెడతారు. ఈడెక్కడో ఒక ఫంక్షన్లో ఎక్కడో ఇట్లా గ్లాస్ పట్టుకొని ఇలా నుంచొని ఉంటాడు, ఆ ఫోటో.
ఆ, మా డాడీ నా ఫోటో ఎడిట్ చేసి నాకు పంపించాడు. ఈడెవడు డాడీ అన్నాడు. వీడేంటి ఎంత తెల్లగా ఉన్నాడు. ఒరే నేను ఒక యాప్ డౌన్లోడ్ చేశారా, దాంట్లో ఎడిట్ చేసి అలా చూడ. వాడు నేను కాదు కదా. ఫొటోస్ మాకు ఒక క్రిస్టియన్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆ పేరు నికోలస్. నీకు కూడా తెలుసా? అడిపేరు జస్ట్ నికోలస్. అయితే వాడి ఫోటోలు అవన్నీ తీసి మ్యాట్రిమోనీలో పెట్టారు, క్రిస్టియన్ మ్యాట్రిమోనీలో. ఓకేనా? పెట్టిన తర్వాత ఈ ప్రొఫైల్ నాకు కనిపించింది, వీడి ప్రొఫైల్. అంటే నేనేదో ఎదుగుతున్నానని కాదు, వీడి ఫోన్ తీసి చూస్తుంటే ఆడి ప్రొఫైల్ చూశాను. కానీ వీడు టెండరు బంబుల్లో జనాలు ఎత్తుక్కుంటూ ఉంటాడు అనమాట. వీడి పేరెంట్స్ ఏమో వీ నీడ్ ఫెయిర్ ఆర్థడాక్స్ క్రిస్టియన్ అండ్ వెల్ టు డూ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి కావాలని వీళ్ళ అమ్మా నాన్న. వీడు టెండర్లో బయో, వీడి పేరు నికోలస్ కదా, నువ్వు కట్టుకుంటే కోక నేను అవుతా నికోలా, ఎస్ చివర్లో. కోకో కోలా వాడు చూస్తే గుద్దులో పెడేస్తాడు బాటిల్. వీడి ఇష్టం వచ్చినట్టు వీడు రాయడు. వీడేమో మళ్ళీ షర్ట్ ఇప్పేసి ఫొటోస్, అక్కడేమో సాంప్రదాయని ఫొటోస్, ఇక్కడేమో షర్ట్ ఇప్పేసి 6 ప్యాక్ రాలేదు ఆడికి, జస్ట్ వచ్చినట్టు ఊహించుకుంటూ ఉంటాడు. ఆడు మాల్నరిస్ట్, అది 6 ప్యాక్ అనుకుంటాడు వాడు. ఎండిపోయిన తర్వాత ఏముంటే ప్యాకే కనిపిస్తుంది. నువ్వు బాగా ఎక్సర్సైజ్ చేసి చూపిస్తే అది ప్యాకు, తినకుండా మాడిపోతే అదేంటి ఒక అని అర్థం. నికోలస్ గాడు ఇలా ఉంటే, నేను మొన్న ఒక అడ్వర్టైజ్మెంట్ చూశాను. ఏది మన వరుడు కావలను ఇవి ఉంటాయి కదా సెక్షన్, ఊరకనే సరదాగా చూద్దామని చూశాను. ఒకనొక క్యాస్ట్, ఎందుకులే ఇప్పుడు మనకి అవన్నీ, ఆ క్యాస్ట్ అమ్మాయి నాకు కావాలి. పోనీ ఈడన ఫ్రెషా అంటే కాదు, సెకండ్ మ్యారేజ్. పోనీ సెకండ్ మ్యారేజ్ అయినా వీడికి ఇద్దామా అనుకుంటే అదే క్యాస్ట్ అమ్మాయి కావాలి. ఇంకొంచెం కిందకి వెళ్తే నాకు తెలిసింది ఏంటంటే వీడికి ఎయిడ్స్ ఉంది, సెకండ్ మ్యారేజ్ కావాలి, సేమ్ క్యాస్ట్ అయి ఉండాలి. అంటే వీడి కోసం అదే ఎయిడ్స్ ఎత్తికించుకొని రావాలి వీడి దగ్గరికి. పక్కా వీడు ఫస్ట్ పిల్లని అలాగే చంపేసి ఉంటాడు. జనాలకి ఏంటంటే ఎక్కడ తగ్గరు. వీడు వీటిష్ అని పెట్టుకుంటాడు, డార్క్గా ఉంటాడు వీడు, చాక్లెట్ లాగా. ఇంక నిజంగానే వీటిష్ అంటే ఫ్రమ్ కొరియా అని పెట్టుకుంటాడు. మీరు ఎక్కడి నుంచి? మీరు కొరియన్ మీది? కొరియన్ లాగా ఉన్నారు మీరు చూడడానికి. మొన్న ఇలాగే ఒక షోలో మాట్లాడితే కొరికే అనిపిస్తుంది మిమ్మల్ని, దాన్ని కవర్ చేశారు. కొరియన్ లాగా ఉన్నారు మీరు అని చెప్పారు. ఆ పిల్ల లాస్ట్లో వచ్చేసి లాస్ట్లో వచ్చేసి, అన్నయ్య నేను మా డాడీతో వచ్చాను, అమ్మ బత్తాయో. ఈ మధ్య ఫ్యామిలీ లేడీస్ ఫ్యామిలీ జెంట్స్ కూడా వచ్చేస్తున్నారు మన ప్రోగ్రామ్కి అనుకుంటాం. మొన్న ఒక ఆవిడ వచ్చింది ఫుల్ బెటాలియన్ వేసుకొని, 7 టికెట్లు. ఎవరు వచ్చారు ఆ రోజు? మీరు వచ్చారా? 7 టికెట్లు, సేమ్ ఫ్యామిలీ, సింగిల్ కార్, 7 సీటర్ కాదు 5 సీటర్ ఇరుక్కొని వచ్చారు. పైగా కార్ అడ్డు పెట్టేశారు, కింద నుంచి అరిపించాం. వచ్చేసి ఎవరిది ఐడియా అన్న ఒక ఆవిడ చేయెత్తింది. ఆవిడ నార్మల్ 30sలో ఉందన్నమాట. ఇంకెవరు వచ్చారు అంటే, నేను 30s ఎక్స్పెక్ట్ చేస్తాను కదా, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కవర్ చేశారు అక్కడ 7గురులో. ఈ అమ్మ ఏంట్రా బాబు సకుటుంబంగా సప్రవార పత్రికంగా వచ్చారు. మన స్వాతి మ్యాగజైన్ కాదు కదా, మనది స్వాతి మ్యాగజైన్లో అదేంటంటారు మధ్యలో ఉండేది మిడిల్ పేపర్ కదా మనదంతా, రసరాజ కథలు ఇవి కదా మనం చెప్పేది. వీళ్ళు ఎందుకు వచ్చారని చెప్పి అడిగా. ఆంటీ చాలా అశ్లీలమైన మాటలు మాట్లాడుతూ ఉంటాను నేను అప్పుడప్పుడు, మీకు ఓకేనంటే? నేను నీకన్నా ఎక్కువ మాట్లాడుతాను ఆంటీ. అమ్మని అయిపోయిన తర్వాత వచ్చి షేకండ్ ఇచ్చి, నేను మగాడిగా పుడితే మీలాగే ఉంటానేమో అంది. అసలు పేరెంట్స్ ఫాస్ట్గా పిల్లలకి ఎందుకు పెళ్లి చేయాలనుకుంటారో తెలుసా? ఎస్, అది కరెక్ట్. అండర్లైన్ ఇంకోటి ఉంటుంది,
అదేంటంటే పని చేస్తారని ఏదైనా. ఫర్ ఎగ్జాంపుల్, ఇది నేను మా డాడీ చూసి కనిపెట్టాను. మా డాడీ ఇంట్లో ఏం పని చేయడు, కాఫీ అంటాడు, కాఫీ వస్తుంది. కూర ఉండొచ్చు కదా అంటాడు, కూర వండుద్ది. బయటికి వెళ్ళి నేనే తేవాలి, మా మమ్మీ వండుద్ది. అన్నీ మా డాడీ దగ్గరకు వస్తూ ఉంటాయి అన్నమాట. మా డాడీ ఏమనుకుంటున్నాడంటే, ఇంతవరకు వీళ్ళు నాకు పని చేశారు, రేపు కోడలు వస్తే కోడలు కూడా పని చేస్తుందేమో అనుకుంటాడు. పిల్లలు పుడితే వాళ్ళు కూడా పని చేయాలేమో అనుకుంటాడు. మా డాడీ ఏంటంటే ఒక రకమైన బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్. అట్టా కూర్చుంటే అన్నీ వస్తూ ఉంటాయి. మా డాడీకి తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు నాకు పెళ్లి చేస్తే నాతో పాటు ఆ అమ్మాయికి పని చేయాలి మా డాడీ. అలాంటి వాళ్ళు ఉన్నారు బయట. నీకు ఎలాంటి అమ్మాయి కావాలి? అమ్మాయి అయితే చాలు. అలాంటి కాదు. ఈ మధ్య చాలా తేడాగా ఉంది ప్రపంచం. ఎలాంటి అమ్మాయి కావాలా నీకు? మా నాన్న మొగతుంది, పెళ్ళి అనగానే తీరిక అయిపోతాను. చచ్చిపోయింది ఆల్రెడీ, కానీ బతుకున్న రోజుల్లో పెళ్ళి అని ఆ రూమ్లో అరిస్తే ఇక్కడి నుంచి పరిగెత్తుంది, ఎవరి పెళ్ళి అని వస్తుంది. అది కాదు, ఏదో మాట్లాడుకుంటున్నాం, పెళ్ళి చేసేయాలరా ఎవరో ఒకరిది చేసేయాలి. నాకప్పుడు 18-19 ఏళ్ళు ఉంటాయి. నన్ను చూసి సన్నగా ఉన్నావు, లావ్ అవ్వాలి, నువ్వు లావ్ అయితే ఇప్పుడే పెళ్లి చేసేస్తాను. లావ్ అయితే పెళ్లి చేయడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అబ్బాయిలేమో లావ్ అవ్వు పెళ్లి చేస్తా అంటారు, అమ్మాయిలేమో లావ్ అయిపోతున్నావు నిన్ను ఎవడో చేసుకోడు అంటారు. డైరెక్ట్గా మదర్స్ ముఖ్యంగా, ఆ పొట్టేంటి అలా పెంచావు అమ్మాయిల్ని, మిమ్మల్ని ఇలా చూసుకుంటారు ఏంటండి బాబు, అలా అంటున్నారు జనాలు. మా చెల్లికి పెళ్లి సంబంధాలు ఏదో చూస్తున్నాం. మా మమ్మీ ఇంత పట్టుంటే నేను ఎవడ చేసుకోడు, డైరెక్ట్ మొహం మీద. నా దగ్గరికి వచ్చి మాత్రం తినరా కొంచెం. మా మమ్మీకి తెలియని విషయం ఏంటంటే, మా చెల్లి కన్నా పెద్ద కడుపు నాది. మావాడు అడుగుతున్నాడు ఎన్ని నెలలని. అట్లా ఉంటుంది. రెడీ 3, 2, 1. ఎంత కష్టమో తెలుసా, ఇట్లా మేనేజ్ చేస్తాం. అది అప్పుడప్పుడు మీ అందరికీ నేను చెప్పే జోకులే తెలుసు, లోపల ఎంత ప్రిపేర్ అవ్వాలి, ఎన్ని కడుపు లోపలికి ఎంతసేపు పెట్టుకోవాలి, నార్మల్ విషయం కాదు ఇది. బేసిక్గా మా నాన్నమ్మ ఎలా అంటే, ఎవరైనా పెళ్ళి చేసుకుంటా అంటే కూర్చోబెట్టి ఇంకా అది స్టార్ట్ చేస్తుంది అనమాట. ఎలా చేయాలి పెళ్ళి, ఏ రోజు ఏం చేయాలి, ఎక్కడ కూర్చోవాలి, ఎప్పుడు నుంచోవాలి, ఎక్కడ ఉంగోవాలి, ఇవన్నీ. పెళ్ళి అంటే చాలా ఉంటాయి బ్రో, చాలా ఉంటాయి. మా నాన్నమ్మ ఇలాగా పొద్దున పెళ్లి కార్డు ఇద్దామని 2 వచ్చారు, వాళ్ళని 4 వరకు కూర్చోబెట్టేసింది. వెళ్ళట్లేదు, మేము కార్డులు ఇవ్వాలి అంటే ఆ కార్డులు తీసుకొచ్చి ఒరే నువ్వు ఇచ్చేసి రారా అంట. నేను ఎందుకు ఇస్తాను వాళ్ళ పెళ్లి కార్డులు, వీళ్ళకి పెళ్లి గురించి చెప్తాను నేనని చెప్పి 2 కూర్చోబెట్టేసింది.